నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో ఈ నెల 21వ తేదీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వచ్చే ప్రవచనామృత కార్యక్రమం వెద పద్ధతి ద్వారా వరి విత్తనాలను ముందస్తుగా విత్తుకోవడం ద్వారా పంట నష్టం తగ్గించుకోవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ అనుమతులు లేకుండా ఎటువంటి గృహ నిర్మాణాలు చేపట్టరాదని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. గురువారం పట్టణ ప్రణాళిక వ్యవస్థపై టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బిల్డింగ్ నిర్మాణాలు, వాటికి సంబంధించిన అనుమతులు తదితర విషయాలపై సమావేశంలో చర్చించారు. పట్టణంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడితే అటువంటి వారు నిర్మాణాలు నిలిపివేయాలని, అదేవిధంగా 1-2 అంతస్తులకు ప్లాన్ తీసుకుని అదనంగా నిర్మాణాలు చేపడుతున్నారని, అటువంటి కూడా చేయరాదని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారులకు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ వాటిలో రివ్యూలో భాగంగా ప్లానింగ్ సెక్రటరీస్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి టౌన్లో జరుగుతున్నటువంటి ప్లానింగ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి డెబ్రిస్ ఏదైతే ఉందో, బిల్డింగ్ మెటీరియల్ కానీ డెబ్రిస్ కానీ, దాన్ని ఊరి చివరికి కొన్ని లొకేషన్స్లో స్పెసిఫైడ్ లొకేషన్లోకి షిఫ్టింగ్ చేయాలనేసి ఒక డెసిషన్ రావడం వల్ల ఆ విధంగా అంతా కూడా జరుగుతుంది. సో ఒకసారి మేము డెబ్రిస్ అంతా కూడా లిఫ్టింగ్ అయిపోయినాక మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ డెబ్రిస్ వేయద్దనేసి ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్స్ విషయంలో కావచ్చు, బిల్డింగ్స్ కట్టుకునేటువంటి విషయంలో కావచ్చు, ఏం జరుగుతున్నాయి ఎలా అనేటువంటి విషయాలకు సంబంధించి ఎల్టీపీలతోటి ఈరోజు సమావేశం అవడం అయింది. సో జరుగుతున్న కార్యక్రమాల గురించి, ప్రోగ్రెస్ గురించి వారితో మాట్లాడుతూ, ఎక్కడైనా కానీ ప్లాన్ లేకుండా కట్టే వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు కట్టుకోవద్దని, అలాగే ప్లాన్ ఉండి ఫ్లోర్స్ అడిషనల్గా ఎవరైనా వేస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా వేయొద్దనేసి, సో వాళ్ళందరితో కూడా చేయించవద్దు అనేసి మా ఎల్టీపీలకు రిక్వెస్ట్ పెడుతున్నాం. అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే కనుక రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా చర్యలు ఉంటాయని కూడా డిస్కషన్లో వస్తుంది. ఇదంతా ఏంటంటే ఈ యొక్క ప్రాంతము, మన పట్టణం అంతా కూడా చక్కగా ఉండాలి, ఒక ప్లానింగ్లో ఉండాలి. ఇది 100 సంవత్సరాలకు అబవ్ ఉన్నటువంటి యూలిబి కాబట్టి మంచి ప్లానింగ్తో ఉంటుంటే కనుక చక్కగా ఉంటుంది అనేసి మనం దీనిలో భాగంగా ఈరోజు ఈ యొక్క రివ్యూ కార్యక్రమం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతున్నాయి. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజు అనురాధ నక్షత్రం వారు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం ఉభయ దేవర్లతో శ్రీవారికి విశేష స్థాపన, తిరుమంజసనం, సంకీర్తన ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతిరోజు శ్రీ గణపతి పూజ, శ్రీ రుద్రాభిషేకం, శ్రీ గణపతి హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం మొదలగు మూల మంత్రాలతో ప్రతినిత్యం హోమం జరపబడుతుందని, ఎవరి నక్షత్రం వచ్చిన రోజు వారు స్వయంగా హోమం చేసుకోవచ్చని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. विष्णुमूर्ति स्वामी
భక్త మహాశైలకు ఈరోజు శ్రీ బాలస్వామీజీ గారు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో శ్రీ విద్యాపీఠం నందు జ్యేష్ఠాభిషేకములు ఈరోజు తొలి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. అలాగే రేపు రెండవ రోజు కూడా స్వామివారి జ్యేష్ఠాభిషేకాలు జరుగుతాయి. ఎల్లుండి వచ్చి లక్ష తులసి దళార్చన ఎంతో వైభవంగా జరపదలిచినారు. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, అలాగే ప్రతిరోజు నిత్యం ఉదయం 8:30 గంటలకు నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి. దానిని కూడా భక్తులందరూ వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు. దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి 3 మండలాల ఫీల్డ్ ఆఫీసర్తో జిల్లా అధికార యంత్రాంగం సాగు సమేత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే 3 మండలాలకు సంబంధించి జనుము, జిలుగు, పిల్లి పెసర విత్తనాలు 140 క్వింటాలు రైతులకు అందించినట్లు తెలిపారు. వీటిని సాగు చేయడం ద్వారా భూమి సారవంతం అవుతుందని ఆమె చెప్పారు. మరి 3 మండలాల్లో దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు మండలాల్లో దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి ఈ 3 మండలాల్లో మనకి సాగుకు సమాయత్తం జరగటం జరిగింది. అలాగే మొన్న మనకి 3 మండలాల మరి ఫీల్డ్ స్టాఫ్ తోటి ఒక రివ్యూ మీటింగ్ కూడా మన గౌరవ డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సాగుకు సమాయత్తం కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోవటం జరిగింది. జనుము, జీలుగా, పిల్లి పెసర ఈ యొక్క విత్తనాలను ఇవ్వటం జరిగింది. గ్రీన్ మాన్యూర్ సీడ్. ఈ గ్రీన్ మాన్యూర్ సీడ్ని మనం చల్లుకున్నట్లయితే మరి దగ్గరగా మనకి 146 క్వింటాలు 3 మండలాల మీద ఇవ్వటం జరిగింది. కొల్లిపర్ల 61 క్వింటాలు, తెనాలి 31 క్వింటాలు, అలాగే దుగ్గిరాల 46 క్వింటాల్స్ ఇవ్వటం జరిగింది. మరి దగ్గరగా ఒక 700 ఎకరాల్లో కొల్లిపర, అలాగే 350 ఎకరాల్లో తెనాలి, 500 ఎకరాల్లో ఈ యొక్క గ్రీన్ మాన్యూర్ సీడ్ని రైతులు వేసుకోవటం జరిగింది. మనం గేదెలకి దాన్ని వదిలేస్తే ఆ గేదెలు తినగా భూమి క్రింద మిగిలినటువంటి ఆ రూట్స్లో ఉన్నటువంటి బయోమాస్ చాలా మంచి ఆర్గానిక్ మ్యాటర్గా మనకి ఉపయోగపడుతుంది. 0 టిలేజ్లో కూడా లైన్ సోయింగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ సోయింగ్ చేసుకోవచ్చు. బడి ఈడు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలని ఎంఈఓ జయంతి బాబు కోరారు. నేను బడికి పోతా డ్రైవ్లో భాగంగా 2వ రోజు ఎంఈఓ వి జయంతి బాబు మున్షి మస్తాన్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులు సిఆర్ఎంటి శ్రీదేవి కలిసి ఇస్లాంపేట హిందూ ముస్లిం రోడ్లో ప్రతి ఇంటికి తిరుగుతూ నేను బడికి పోతా అనే క్యాంపెయిన్ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇస్లాంపేట హిందూ ముస్లిం రోడ్లో ఈ బడికి వస్తా కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చేరుతున్నారు కనుక్కుని ప్రభుత్వ పాఠశాలలో కల్పించే సౌకర్యాలని వారికి వివరించి అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాల్సిందిగా కోరడం జరిగింది. ఒక 3 పేరెంట్స్ వారి పిల్లల్ని ఈ పెరుగు మార్కెట్ మున్సిపల్ ఉర్దూ స్కూల్లో చేర్చడానికి అంగీకరించారు. వారందరికీ స్పాట్ అడ్మిషన్ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా మళ్ళీ రేపు కూడా ఈ ఏరియాలో ఇంకేదైనా హౌస్ని లెఫ్ట్ ఓవర్ చేస్తే దాన్ని కూడా కవర్ చేసేసి మొత్తం మ్యాక్సిమం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ చేరే విధంగా కృషి చేస్తాం. అక్కడున్న టీచర్లు ఏ విధంగా టీచ్ చేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలలో ఏ సౌకర్యాలు ఉన్నాయి అనేది చాలామంది ఏరియాలో మాకే చెప్పారు. ఎందుకంటే అది పోలింగ్ కేంద్రం కాబట్టి ఓటే టైంకి వెళ్ళి చూసి ఉన్న బెంచెస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీసు, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలల కన్నా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా పిల్లల్ని పంపిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.